గొడవలు అంటే కాన్ఫ్లిక్ట్ అనగానే మనలో చాలామందికి ఒక రకమైన ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అనుకుంటాం. కానీ ఒకవేళ అదే కాన్ఫ్లిక్ట్ మన ఎదుగుదలకు ఒక మంచి అవకాశంగా మారితే? అవును, ఈరోజు మనం సంఘర్షణను ఒక పెద్ద సమస్యలా కాకుండా దాన్ని ఒక అవకాశంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. సరే, ముందుగా ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. వర్క్ ప్లేస్లో కాన్ఫ్లిక్ట్ అనేది అసలు ఉండకూడదా? దాన్ని ఆపగలమా? లేక అది ఉండటం అవసరమా? లేదంటే ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టేనా? దీని గురించి మన ఆలోచనా విధానం ఎలా ఉందనేది ఈ టాపిక్ను అర్థం చేసుకోవడంలో చాలా హెల్ప్ అవుతుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, అది అవసరం. ఎందుకంటే చూడండి, కాన్ఫ్లిక్ట్ని మనం పూర్తిగా ఆపలేం, అది అసాధ్యం. రకరకాల మనుషులు, వేర్వేరు లక్ష్యాలు ఉన్నచోట అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజం. ఈ నిజాన్ని మనం ఒప్పుకుంటేనే దాన్ని సరిగ్గా ఎలా డీల్ చెయ్యాలో నేర్చుకోగలం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఈ మాట చూడండి, కష్టం మధ్యలోనే అవకాశముంటుంది. మనం మాట్లాడుకుంటున్న విషయానికి ఇది సరిగ్గా సరిపోతుంది. కాన్ఫ్లిక్ట్ని ఒక నెగటివ్ విషయంగా చూడటం ఆపేసి దాన్ని మన గ్రోత్కి, కొత్త ఐడియాలకి ఒక అవకాశంగా మార్చుకోవడమే అసలైన టెక్నిక్ అన్నమాట. అయితే ఇక్కడొక ముఖ్యమైన పాయింట్ ఉంది. అన్ని కాన్ఫ్లిక్ట్స్ చెడ్డది కావు. 2 రకాలుంటాయన్నమాట. ఒకటి విధ్వంసకమైనది, రెండోది ఫలవంతమైనది. దాన్ని మనం పట్టించుకోకుండా వదిలేస్తే అది చాలా నష్టం చేస్తుంది. కానీ అదే కాన్ఫ్లిక్ట్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేస్తే మన టీమ్స్ ఇంకా క్రియేటివ్గా, ఎఫిషియెంట్గా తయారవుతాయి. సరే, ఒకవేళ మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది? దానివల్ల వచ్చే పర్యవసానాలేంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఆఫీసుల్లో ఈ గొడవల్ని సాల్వ్ చేయకపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఒక్కసారి నంబర్ చూడండి, 25%. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మేనేజర్లు వాళ్ల టైంలో పావువంతు అంటే 25% సమయం కేవలం ఈ ఆఫీస్ గొడవలను పరిష్కరించడానికే వాడుతున్నారట. ఆలోచించండి, ఇది టైమో ఎనర్జీ పరంగా ఎంత పెద్ద వేస్టో. చూడండి, ఈ నష్టాలు చాలా సీరియస్. ఇదేదో చిన్న గొడవలా తీసిపారేయడానికి లేదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం పోతుంది, టీమ్స్ విడిపోతాయి, ప్రొడక్టివిటీ దారుణంగా పడిపోతుంది. ఇంకా చెప్పాలంటే మంచి ఎంప్లాయీస్ కూడా కంపెనీని వదిలి వెళ్ళిపోతారు. ఇది కంపెనీకి, అందులో పనిచేసేవాళ్లకు కూడా చాలా డేంజర్. ఓకే, కాన్ఫ్లిక్ట్ని పట్టించుకోకపోతే ఎంత నష్టమో చూశాం కదా. మరి దాన్ని సరిగ్గా మేనేజ్ చేయాలంటే ముందు దాని మూలాలు ఎక్కడున్నాయో అర్థం చేసుకోవాలి. గొడవకి ఎప్పుడూ ఒకే కారణముండదు. చాలా విషయాలు కలిసి దానికి దారితీస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కాన్ఫ్లిక్ట్కి దారితీసే 7 ముఖ్యమైన కారణాలు ఇవి. కమ్యూనికేషన్ గ్యాప్స్, ఒకరినొకరు మించిపోవాలనే పోటీ, పనుల్లో క్లారిటీ లేకపోవడం, భిన్నమైన అభిప్రాయాలు, ఇలా చాలా ఉంటాయి. ఈ కారణాలు ఏంటో మనం కరెక్ట్గా పట్టుకోగలిగితే సొల్యూషన్ కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. కమ్యూనికేషన్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం. ఒకరితో ఒకరు ఓపెన్గా, క్లియర్గా మాట్లాడుకోకపోతే ఏమవుతుంది? చిన్న చిన్న అపార్థాలే పెద్ద గొడవలుగా మారిపోతాయి. అందుకే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం చాలా ముఖ్యం. ఇది ఒకవైపు గొడవలు రాకుండా చూస్తుంది, ఇంకోవైపు వచ్చిన వాటిని పరిష్కరించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పటిదాకా సమస్య ఏంటి, దాని కారణాలు ఏంటో చూశాం. ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. పరిష్కారం ఏంటి? ఈ గొడవల నుండి బయటపడి అందరూ కలిసి పనిచేసే వాతావరణాన్ని ఎలా సృష్టించాలి? దీనికి ఒక క్లియర్ ప్లాన్ ఉంది. అదేంటో చూద్దాం రండి. సాధారణంగా ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మనం 5 రకాలుగా రియాక్ట్ అవుతాం. 1, దాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం. ఇది అస్సలు మంచిది కాదు. 2, రాజీ పడటం. ఇందులో ఇద్దరికీ పూర్తి సంతృప్తి ఉండదు. 3, ఒకరు గెలిచి మరొకరు ఓడిపోవడం. కాని వీటన్నింటికన్నా బెస్ట్ ఏంటంటే అందరూ గెలిచే విన్ విన్ సొల్యూషన్ కోసం కలిసి పనిచేయడం. మరి ఈ విన్ విన్ సొల్యూషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఎవరూ ఓడిపోరు. గొడవ అనగానే ఎదుటివాళ్ల మీద గెలవాలి అనే మన సహజమైన ఆలోచనను పక్కన పెట్టి ఇద్దరికీ మేలు జరిగే ఒక పరిష్కారం కోసం కలిసి పనిచేయడమే ఇది. వినడానికి ఇదంతా చాలా బాగుంది కదా, కానీ నిజ జీవితంలో చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది. మరి ఇలా అందరూ కలిసి పనిచేసే స్కిల్ని ప్రాక్టీస్ చేయడం ఎలా? దీనికి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సమాధానముంది. నమ్మినా నమ్మకపోయినా దాని సమాధానం ఆటలాడటం. ఏంటి ఆటలా అనే ఆశ్చర్యపోతున్నారా?
వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి గేమ్స్ చాలా పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఎందుకు అంటారా? ఈ గేమ్స్ టైంపాస్ కోసం కాదు, ఇవి ఒక రకమైన సిమ్యులేటర్స్ లాంటివి. అంటే నిజ జీవితంలో వచ్చే గొడవలను ఎలాంటి రిస్క్ లేకుండా అనుభవించటానికి ఇవి ఒక సేఫ్ ప్లేస్ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ టీమ్స్ తమ రియాక్షన్స్ను గమనించుకోవచ్చు, కొత్త పద్ధతులను నేర్చుకోవచ్చు, వాటిని ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. సో కాన్ఫ్లిక్ట్ని ఒక కొత్త యాంగిల్లో చూసి దాన్ని మేనేజ్ చేసే స్కిల్స్ నేర్చుకుంటే దానివల్ల మనకొచ్చే లాభమేంటి? మనం దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే ప్రతి బ్రేక్ డౌన్ను కూడా ఒక బ్రేక్ త్రూగా మార్చొచ్చు. ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చివరిగా కాన్ఫ్లిక్ట్ని మనం ప్రొడక్టివ్గా మార్చుకోగలిగితే మన టీమ్స్ ఇంకా బలంగా తయారవుతాయి, కొత్త కొత్త ఐడియాలొస్తాయి, కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది, ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అంటే ఇది కేవలం సమస్యను పరిష్కరించడం మాత్రమే కాదు, మన టీంని, మన ఆర్గనైజేషన్ని ఇంకా స్ట్రాంగ్గా తయారు చేయడం అన్నమాట. ముగించే ముందు ఒక ప్రశ్న. మన ఆఫీసుల్లో వచ్చే ఘర్షణలను తప్పించుకునే బదులు వాటినే ఎదుగుదలకు ఇంధనంగా మార్చాలంటే మనం ఏం చేయొచ్చు? అలాంటి మార్పు తీసుకురావడానికి మన టీం ఆడగల ఆ ఒక్క గేమ్ ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. Please do subscribe.